హలో ఫాలోవర్స్ ఎలా ఉన్నారు? ఫస్ట్ డే ఫ్యామిలీతో ఆత్రేయపురం పడవల పోటీకి స్టార్ట్ అయ్యాం భయ్యా. అక్కడైతే పెద్ద పెద్ద పడవలకి చోటు ఉంది, కానీ చిన్న చిన్న కార్లకి పార్కింగ్ లేక ఇష్టం వచ్చినట్టు రోడ్ సైడ్ పార్క్ చేసి వెళ్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది భయ్యా, అందుకే చాలా మంది వెనకకి తిరిగి వెళ్తున్నారు. మేము వెనక్కి వచ్చేసాం. మా అమ్మకి తాటి తాండ్ర ఇష్టం అని చెప్పి తీసుకున్నాను భయ్యా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ. ఇలా ఒక పనికి వస్తే ఇంకో పని అయింది భయ్యా. అలా రావులపాలెం అయితే వచ్చేసాం భయ్యా. మా మిస్సెస్ అయితే కొండ బిర్యానీ అడిగింది, తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ జనం మాత్రం జాతరలా ఉన్నారు చూడండి. ఇక్కడ మామూలుగానే రష్ ఉంటుంది, ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉందన్నమాట. ఎలాగైతే కష్టపడి ఒక బిర్యానీ అయితే సాధించాను భయ్యా. ఇవన్నీ ఎవరో మళ్ళాగే మహేష్ బాబు ఫ్యాన్ అనుకుంటా. సో ఇంటికి వస్తే మా అత్తగారు ఫుల్ గా పప్పలు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఆహా, స్మెల్ అయితే ఎదిరిపోయింది భయ్యా. వీటి పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి, చాలా బాగున్నాయి. మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా కూర్చొని చక్కగా బిర్యానీని షేర్ చేసుకుంటున్నారు. ఏదైనా తక్కువ ఉంటే కొట్టుకుంటారు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం ఇద్దరు షేర్ చేసుకుంటారు భయ్యా. మా కొబ్బరి తోటలోని కొబ్బరి ఆకులు, మట్టలు, ఈ పొలాలు ఎన్ని తెచ్చి పొలాల పొయ్యి మీద పప్పలు వండుతున్నారు భయ్యా. అసలు పొలాల పొయ్యి మీద వండితే టేస్టే వేరంట. మా అత్తగారు కాబట్టి వండుతుంది, మా ఆవిడైతే దండం పెట్టేద్ది భయ్యా. ఈవినింగ్ అవ్వగానే మాకు సంగీతకి అయితే గొబ్బిళ్ళు అయితే పెట్టుకున్నారు. అసలు చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలు అందరినీ పిలుచుకున్నారు. సరదాగా కూర్చుని గొబ్బిళ్ళు పాటలే పాడుతున్నారు భయ్య. ఆ పాటలు ఏంటో కానీ అసలు నాకేంటో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. బట్ అందరూ మంచి సింకులు అయితే పాడుతున్నారు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం భయ్య. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, టాటా.